సాయంకాల సమయంలో ప్రార్థన నిమిత్తమై కీర్తనల గ్రంథము 46వ అధ్యాయము మొదటి 5 వచనాలు మార్చి చదువుకుందామండి. కీర్తనలు 46వ అధ్యాయము మొదటి 5 వచనాలు మార్చి చదువుకుందాం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము. ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును, సర్వోన్నతిని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరచును. దేవుడు ఆ పట్టణములో ఉన్నాడు, దానికి చలనము లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు. మరొక భాగాన్ని కూడా చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము మొదటి 5 వచనాలను కూడా చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము మొదటి 5 వచనాలు కూడా మార్చి చదువుకుందాం. అతడు మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకొని వచ్చెను. మందిరము తూర్పు ముఖముగా ఉండెను. నేను చూడగా మందిరపు గడప క్రింద నుండి నీళ్లు ఉబికి తూర్పుగా పారుచుండెను. ఆ నీళ్లు బలిపీఠమునకు దక్షిణముగా మందిరపు కుడి ప్రక్కన క్రింద నుండి పారుచుండెను. ఉత్తరపు గుమ్మం మార్గముగా నన్ను నడిపించి చుట్టూ తెప్పి తూర్పునకు పోదాని బయటి గుమ్మమునకు తోడుకొని వచ్చాను. నేను చూడగా అచ్చట గుమ్మపు కుడి ప్రక్కన నీళ్లు ఉబికి పారుచుండెను. ఆ మనుషుడు కొలనూలు చేత పట్టుకొని తూర్పు మార్గమున బయలు వెళ్ళి 1000 మూరలు కొలచి ఆ నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు చీల మండాల్లో ఉండెను. ఆయన మరి 1000 మూరలు కొలచి నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు మోకాళ్లలో తుండెను. ఆయన ఇంకా 1000 మూరలు కొలచి నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు ములలో తుండెను. ఆయన ఇంకను 1000 మూరలు కొలువుగా నీళ్లు మిక్కిలి లోతై నేను దాటలేనంత నది కనబడను. దాట వీలు లేకుండా ఈదవలసినంత నీరు గల నది ఆయను. ప్రభు సహాయ నిమిత్తమై ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల మా తండ్రి, జీవం కలిగిన మా దేవ, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను నాయన. సాయంకాల సమయంలో మీ కృపా సింహాసనం దగ్గరకు మమ్మల్ని తీసుకుని వచ్చిన విధానం బట్టి ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు పాటల ద్వారా మీరు మమ్మల్ని ప్రార్థనలో ప్రోత్సాహపరుస్తూ వచ్చారు. ఈ యొక్క ప్రార్థన కుడికంతట్లో కూడా కావాల్సిన కృప చూపించండి. మా మీద ప్రార్థన ఆత్మను కృమరించండి. ఏ రీతిగా మీ సన్నిధానానికి మా యొక్క విన్నపాలు, ప్రార్థనలు, మా యొక్క విజ్ఞాపనలు తీసుకుని రావాలో ప్రభా మీరే మాకు నేర్పింపచేయండి. దినదినము మమ్మల్ని ప్రార్థనలో ఇంకా ప్రోత్సాహపరచండి. ప్రార్థన ద్వారా మేము ఇంకా మీకు మరింత సమీపస్తులు కావడానికి, మిమ్మల్ని మరింతగా ఎరగడానికి మీరే మాకు నేర్పింపచేయమని కూడా కోరుకుంటున్నాం. ఈ సమయంలో చదువుకున్నటువంటి లేఖన భాగాలను బట్టి కూడా ప్రభానికి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభా మీరే దీవించండి, ఆశీర్వదించండి. మీరు మా కొరకై విరచి పంచిపెట్టమని కూడా కోరుకుంటున్నాం. మీరే సహాయం చేయండి నాయన, మీరే కనికరించండి. ఈ సమయంలో నిష్ప్రయోజకుడైన దాసుడుగా నీ ప్రజల ముందర నిలబడుతుండగా నన్ను కూడా నీ సిలువ చాటును మరుగు చేసుకున్నాము. ప్రభా మీరే నా నోట నీ మాటలు ఉంచుము. దైవిక ఉపదేశాన్ని ప్రభా మీరే అనుగ్రహిస్తూ రమ్మని కూడా కోరుకు. ఈ సమయాన్నంతటిని మీ చేతులకు అప్పగించుకుంటూ మా అందరి మీద ప్రార్థనాత్మను కృమ్మరించమని కోరుకుంటూ యేసు ప్రభువారి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. ఈ భాగము మనకి చాలా పరిచయమైనటువంటి భాగమే. అయినా కూడా మనము దీన్ని జ్ఞాపకం చేసుకుంటే మన ఆత్మీయమైనటువంటి జీవితానికి ఎంతో ప్రయోజనకరమైంది కనుక ఈ యొక్క సాయంకాల సమయంలో ఈ యొక్క లేఖన భాగాలను మనము జ్ఞాపకం చేసుకుందాం. 46వ కీర్తనలో మనం చూస్తూ వచ్చినప్పుడు అక్కడ ఆ కీర్తనను ఎవరు రాశారు అంటే కోరహ కుమారులు రాస్తూ వచ్చారు. కోరహ కుమారులు ఆ కీర్తన రాస్తున్నప్పుడు వారు ప్రభువుని ఎలాగ ఎరిగారు అంటే వారు మరి తమ దేవుణ్ణి ఒక ఆశ్రయదుర్గముగా వారు ఎంచుకుంటూ వచ్చినటువంటి వారిగా ఉంటారు. అనేక పరిస్థితుల గుండా వాళ్ళు వెళుతూ వచ్చినప్పుడు
ఆ పరిస్థితులన్నిటి మధ్యలో వారు ప్రభువు వైపే చూడడము, ప్రభువునే ఆశ్రయించడము, ప్రభు మీద ఆధారపడము, ప్రభువుని నమ్ముకొనడము, ప్రభు ద్వారా సహాయాన్ని పొందుకొనడం అనేటటువంటి విషయాలను వారు ఎంతగానో అనుభవిస్తూ వచ్చారు. అనుభవపూర్వకమైనటువంటి కీర్తనగా వారు కొన్ని కీర్తనలు వారు రాస్తూ వచ్చేట్లుగా మనకి ఈ బైబిల్ గ్రంథంలో కనబడతా ఉంటుంది. కనుక మొదటి వచనంలో చాలా శ్రేష్టమైనటువంటి మాట ఏంటి అంటే, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగినటువంటి సహాయకుడు. దేవుడు ఎలాంటి వాడు అంటే మనకు ఆశ్రయమైనటువంటి వాడు. ఆయన మరి మనుషులందరూ మనల్ని తృణీకరించినప్పుడు సైతం ఆయన ఎలా ఉంటాడంటే మనల్ని చేర్చుకునేటటువంటి వాడు. ఏ సహాయం లేనప్పుడు దేవా అని చెప్పి మనం ఆయన వైపు చేతులెత్తినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ఆయన తన యొక్క దుర్గములోనికి మనల్ని పిలుచుకుని వెళ్ళేటటువంటి వాడు, తన గుడారంలోనికి మనల్ని తీసుకుని వెళ్ళేటటువంటి వాడు. అక్కడ చెప్తున్నాడు ఏమంటున్నాడంటే ఆపత్కాలములలో ఆయన నమ్ముకొనదగినటువంటి సహాయం. ఆపద సంభవించినటువంటి దినాన్న ఆయన ఎలా ఉన్నాడు అంటే మనకు నమ్ముకొనదగినటువంటి సహాయకుడు. చాలా సందర్భాల్లో మనకు ఆపద సంభవించినప్పుడు వారిని వీరిని నమ్ముకుంటాము, వారి వద్దకు వీరి వద్దకు పరిగెడతాం, కానీ అక్కడ సహాయం తిరస్కరించబడవచ్చు. కానీ ఇక్కడ ప్రభు అంటా ఉన్నారు, మరి కోరహ కుమారుల ద్వారా తెలియజేస్తున్నటువంటి మాట ఏంటంటే ఆయన ఎలాంటి వాడంటే ఆపద వచ్చిన సమయాన్న ఆయన నమ్ముకొనదగినటువంటి సహాయం. అందుకనే కీర్తనాకారుడు 50వ కీర్తనలో కూడా ఒక మాట అంటాడు, మనందరికీ తెలిసిన మాటే. 15వ వచనం చదువుకుంటే అక్కడ ప్రభువారు సెలవిస్తున్నటువంటి మాట 50వ కీర్తనలో ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడంటే ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచదవు. కాబట్టి ప్రభువారే సెలవిస్తున్నటువంటి మాట ఏంటి అంటే నీకు ఆపదొచ్చిందా, నువ్వు నాకు మొరపెట్టు, నువ్వు నాకు మొరపెడితే నేను నిన్ను విడిపిస్తాను, నేను నిన్ను విడిపించిన తర్వాత నువ్వు నన్ను ఏం చేయాలంటే మహిమపరచాలి. అందుకనే అరవిందం అంకుల్ గారు ఈ మాట ఎప్పుడు చెప్పేవాళ్ళు, నాకు బాగా గుర్తు. ఆ మాట ఏంటి అంటే ఆయన వెనక నుంచి చదివిచ్చేవాడు, ఏమని అంటే నీవు నన్ను మహిమపరచాలి అంటే ఏం చేయాలి, నేను నిన్ను విడిపించాలి. ఏం చేయాలా, నేను నిన్ను విడిపించాలి. నిన్ను విడిపించాలి అంటే నువ్వు నాకేం చేయాలా, మొరపెట్టాలి. నువ్వు నాకు మొరపెట్టాలి అంటే ఆపద రావాలి. కనుక ఆయన ఆ మాటలు విన్నప్పుడు నిజంగానే మన జీవితాల్లో కూడా ప్రభు మహింపరచబడాలి అంటే కొన్ని సందర్భాల్లో ఆయన మనకు ఆపదలను అనుమతిస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆయన మహిమార్థం వచ్చేవి కొన్ని ఉంటాయి, కొన్ని మనంతటా మనం కొన్ని తెచ్చుకునేవి కొన్ని ఉంటాయి. అయితే ఆయన మహిమార్థం వచ్చిన వాటిలన్నిటి విషయంలో ఆయన సహాయం చేసేటటువంటి వాడు. కనుక 46వ కీర్తనలో 2వ వచనంకి వచ్చినప్పుడు ఆ పరిస్థితులు ఎలా ఉంటాయి అంటే అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. 2వ వచనంలో ఎలాంటి పరిస్థితులు గుండా మనం వెళ్లాల్సి వస్తుందంటే, కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము. ఇక్కడ చెప్తున్నాడు భక్తుడు, ఏమని చెప్తున్నా అంటే ఒకవేళ భూమి అంతా మార్పు చెందిన, నీ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా మారిపోయినా, గొప్ప గొప్ప పర్వతాలు లాంటివి ఏవైనా కానీ అవి నడి సముద్రంలో మునిగిపోయినట్లు కనపడినా, అంతేకాదు వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టిన, అంటే ఆ యొక్క తుఫాను అలల వలె అది ఎగిసి మీద పడుతూ ఉన్న వాటన్నిటి మధ్యలో కూడా మనము భయపడకుండా ఉండడానికి ఒకే ఒక్క ఆధారం ఏంటంటే ఆయనే ఆశ్రయదుర్గంగా ఉంటా ఉన్నాడు అనేది కీర్తనాకారుడు సెలవిస్తున్నాడు. కనుక మన జీవితాల్లో కూడా ఆయన ఎలా ఉంటా ఉన్నాడంటే నీవు నేను కూడా ఆయన దగ్గరకు వచ్చినప్పుడల్లా కూడా ఆయన ఆదుకునేవాడు, ఆయన తిరస్కరించేవాడు కాదు, ఆయన పొమ్మనేటటువంటి వాడు కాడు. తన దగ్గరకు వచ్చి వారిని ఆయన ఎంత మాత్రం కూడా త్రోసివేయనటువంటి దేవుడుగా ఉంటా ఉన్నాడు. కనుకనే ఆ యొక్క మాటలు జ్ఞాపకం చేస్తూ అక్కడ అంటాడు ఆఖరిగా, కనుక మనము భయపడాల్సిన పని లేదు, మనము భయపడము. ఆ కీర్తనకారుడు ఆ సమాజం అంతటిని కలుపుకొని అంటున్నాడు, ఇలాంటి పరిస్థితులు వచ్చినా కానీ మనం భయపడము అంటా ఉన్నాడు. ఎందుకు అంటే క్రిందకి చెప్తా ఉన్నాడు 4వ వచనంలో, ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును సర్వోన్నతిని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరచునవి. దేవుడు ఆ పట్టణములో ఉన్నాడు,
దానికి చలనము లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు. చాలండి. అరుణోదయమున దేవుడు దానికి సహాయం. ఇక్కడ చూస్తే అక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఒక నది కలదు. ఆ నది ఎవరు అంటే, ఆ నది మన ప్రభువారే. ఆయన జీవజలపు ఊటగా ఆయన యోహాను సువార్త 4వ అధ్యాయం 14వ వచనంలో ఆయన ప్రత్యక్షపరుచుకుంటూ వచ్చాడు. ఆయన ఎవరు అంటే జీవజలపు ఊట. ఆయన వద్ద నుంచి నదీ ప్రవాహంగా ఆయన ఏం చేస్తున్నాడంటే మనందరికీ కూడా ఆయన సమృద్ధి అయినటువంటి వాక్యాన్ని ఇస్తూ ఉన్నాడు. ఆ యొక్క నది ఏం చేస్తూ ఉందంటే దాని కాలువలు అవన్నీ కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. అవి దేవుని పట్టణాన్ని, సర్వోన్నతిని మందిరపు పరిశుద్ధ స్థలాన్ని సంతోషపరుస్తూ ఉన్నాయి. అంటే ఆ జీవజలపు ఊటలోంచి వచ్చేటి మాటలు అక్కడ ఉన్నటువంటి ప్రజలకు, ఆ దేవుని ఇంటిలో ఉన్నటువంటి వారందరికీ కూడా సంతోషాన్ని కలిగింపచేస్తూ ఉన్నాయి అనేటటువంటిది జ్ఞాపకం చేస్తాం. కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే ఒక మాట, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 13వ వచనం చదవండి ఎవరైనా. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 13వ వచనము. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము యెహోవాను జీవజలముల ఊటను విసర్జించి ఉన్నారు. ఇక్కడ ఒక మాట జ్ఞాపకం చేసుకోవడానికి మాట చాలమ్మా. ఇక్కడ ఒక చిన్న మాట మీకు జ్ఞాపకం చేయడానికి నేను ఈ మాట చదివించాను. ఏంటి అంటే, యెహోవా అను జీవజలముల ఊట. మన దేవుడు ఎవరు అంటే ఆయన జీవజలముల ఊట అయినటువంటి దేవుడుగా ఉంటా ఉన్నాడు. ఆయన వద్ద నుంచి జీవజల ధారలు పారుతూ ఉన్నాయి. ఆ జీవజల ధారలు ఏం చేస్తున్నాయంటే మనుషులకు తృప్తినిస్తూ ఉన్నాయి. ఆ మనుషులందరూ కూడా ఆ జీవజల ధారల్లోని త్రాగుతూ ఆ యొక్క జీవజల ధారల్లోని సేవిస్తూ ఉన్నప్పుడు వారి జీవితాలకు సంతోషము, ఆనందము కలుగుతుంది. దేవుడు మాత్రమే కాదు, జీవజలం అనేది మనం ఇందాకనే చెప్పుకున్నట్లుగా యోహాను సువార్త 4వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 14వ వచనము. యోహాను సువార్త 4:14లో, నేనిచ్చి నీళ్లు త్రాగువాడెప్పుడును దప్పికొనడు, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరడి నీటి బొగ్గగా ఉండునని ఆమెతో చెప్పారు. ఇక్కడ యేసు ప్రభువారే చెప్తున్నారు. ఏమని చెప్తున్నారంటే, నేను ఇచ్చేటటువంటి ఈ యొక్క జీవం ఏంటంటే అది నిత్య జీవపు ఊట. యేసు ప్రభువారు చెప్తున్నారు. ఆయన ఏమని చెప్తున్నారంటే నేనే నిత్య జీవపు ఊట అని చెప్తున్నారు. ఇదే 7వ అధ్యాయము 38వ వచనం అనుకుంటాను. చూడండి, 38వ వచనము, 7వ అధ్యాయము 38వ వచనము చదువుకుందాం అందరం కూడా. 7:38, నా యందు విశ్వాసముంచువాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. తన యందు విశ్వాసముంచబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పాను. చూడండి, ఆత్మదేవుని గురించి కూడా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే, నా యందు విశ్వాసముంచువాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారుతాయి. కాబట్టి ఆయన ఎవరు, మన దేవుడు ఎవరు అంటే ఆయన త్రిత్వమైనటువంటి ఆ దేవుడు జీవజలపు ఊటలుగా ఉంటూ ఉన్నటువంటి వాడు. ఈ యొక్క సాయంకాల సమయంలో మన ప్రార్థనకు చేరి వస్తూ ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే ఆ జీవజలపు ఊటల్లో నుంచి మనం త్రాగి ఆయన వద్దకు వస్తే, ఆయన సేవిస్తే, ఆయన యొక్క మాటలను గైకొన్నప్పుడు మన జీవితాల్లో కలిగేటటువంటిది ఏంటి అంటే అక్కడ రాస్తున్నాడు. రండి ఇప్పుడు మరి కీర్తనలు 46వ అధ్యాయము 4వ వచనానికి వచ్చినప్పుడు ఇక్కడ ఒక చిన్న మాట జ్ఞాపకం చేసుకుని కొన్ని విషయాలు ప్రార్థన గురించి మనం ముందరికి వెళదాం. రండి. ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును, సర్వోన్నతిని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరచుచున్నవి. చూడండి, ఇక్కడ చూసినప్పుడు ఆ పరిశుద్ధ స్థలం ఏది అంటే దేవుని ఇల్లే. ఇప్పుడు చూడండి, ఆ జీవజలపు నదులు ఎక్కడ దేన్ని సంతోషపెడుతున్నాయంటే ఆయన సంఘాన్ని, ఆ సంఘములో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా సంతోషపరుస్తున్నాయి. ఆ తర్వాత అక్కడ అంటున్నాడు 5వ వచనంలో, దేవుడే ఆ పట్టణంలో ఉంటా ఉన్నాడు. ఎక్కడున్నాడు? దేవుడు ఆ సంఘములో ఉంటా ఉన్నాడు. అంటే నేటి దినాన మనం ఏం గమనించాలంటే ఆ యొక్క పరమదేవుడు ఎక్కడ ఉంటా ఉన్నాడంటే తన సంఘములో నిలిచి ఉండి ఆయన ఏం చేస్తున్నాడంటే తన జీవజల ఊటలను నీకు నాకు ఇస్తూ ఉన్నటువంటి వాడిగా ఉంటున్నాడు.
కనుక ఇప్పుడు చెప్తున్నాడు, రండి 5వ వచనంలో, దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి ఏం లేదంట, చలనము లేదు. అంటే అది స్థిరమైన పట్టణంగా ఉంటా ఉంది, కదలదది. ఎందుకంటే దేవుడు అక్కడ ఉంటా ఉన్నాడు. కనుక మన విషయంలో మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినప్పుడు ఆయన ఎలాంటి వాడిగా ఉన్నాడంటే, ఆశ్రయదుర్గమైనటువంటి దేవుడు, ఆశ్రయదుర్గమైనటువంటి ఆ ప్రభువు వారు ఆయన తన సంఘంలో ఉంటూ ఉన్నాడు. ఆ సంఘంలో ఉంటూ ఆయన ఏం చేస్తున్నాడంటే తన జీవజలాలను తన ప్రజలకు ఇస్తున్నాడు. ఆ జలముల దగ్గరకు వచ్చేటువంటి ఆ ప్రజలందరూ కూడా ఆ నీటిని త్రాగినప్పుడు వారు సంతోషభరితులయ్యేటటువంటి ప్రజలుగా ఉంటా ఉన్నారు. అంతేకాదు, ఎప్పుడైతే ఆ నీటిని త్రాగుతారో వారిలో చలనం లేదు. అంటే దాని అర్థం ఏంటంటే, ఎప్పుడైతే దేవుని యొక్క మాటలను మనం వింటూ వస్తామో అప్పుడు మనము స్థిరీకరించబడుతున్నాం. మన జీవితాల్లో అనేకమైనటువంటి ఆటుపోట్లు వస్తాయి. ఎలాంటి ఆటుపోట్లు అంటే, అవి మరి భీకరమైనటువంటి తుఫానులు అవ్వచ్చు, మార్పు పొందేటటువంటి పరిస్థితులు అవ్వచ్చు, అనేకమైనటువంటి కష్టతరమైనటువంటి పరిస్థితులు అవ్వచ్చు. ఈ పరిస్థితులన్నిటి మధ్యలో కూడా ప్రభువారు నిన్ను నన్ను కూడా ఏం చేస్తాడంటే స్థిరీకరింపచేసేటటువంటి దేవుడుగా ఉంటా ఉన్నాడు. కనుకనే ఈ కీర్తనాకారుడు అంటున్నాడు, అక్కడ నాకు చలనము లేదు, నేను ఎలా ఉన్నానంటే స్థిరపరచబడ్డాను, నేను కలత చెందను. కారణం ఏంటి అంటే ప్రభువారు మాతో కూడా ఉన్నారు అని చెప్తున్నాడు. అంటూ ఇంకో మాట కూడా అంటున్నాడు, అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు. అరుణోదయమున దేవుడు దానికి సహాయం చేయుచున్నాడు. అంటే ఆ యొక్క పట్టణానికి లేకుంటే ఆ ప్రజలకు దేవుడు ఎలా ఉంటా ఉన్నాడంటే ఆయన వేకువనే వారికి సహాయం చేసేటటువంటి దేవుడుగా ఉన్నాడు. కనుక మన జీవితాల్లో కూడా ప్రభువారు ఎలాంటి వాడంటే ఆయన ఎల్లప్పుడూ సహాయము చేసేటటువంటి దేవుడు, దగ్గరగా ఉండేటటువంటి దేవుడు. కనుక ఆయన ప్రజలు ఎప్పుడైతే ఆయన ఎరుగుతూ ఉంటారో, ఆయన తెలుసుకుంటూ ఉంటారో, అప్పుడు వారు ఏం చేస్తూ ఉంటారంటే ఆయన స్తుతిస్తూ ఉంటారు, ఆయన ప్రార్థన చేస్తూ ఉంటారు, ఆయన సన్నిధానానికి మాటి మాటికి వస్తుంటారు. ఆ కారణం చేత వాళ్ళు స్థిరపరచబడేటటువంటి వాళ్ళుగా ఉన్నారు. కనుక ఇక్కడ చూసినప్పుడు ఇక్కడ నది అనేటటువంటి మాటను మనం గమనిస్తూ వచ్చాము. ఆ నదిని గురించే మనం యెహెజ్కేలు గ్రంథంలో మనము ఇందాక కూడా చదువుతూ వచ్చాం. యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయానికి వచ్చినప్పుడు ఇక్కడ కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయంలో 3వ వచనాన్ని నేను చదువుతున్నాను. యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము 3వ వచనము, ఆ మనుష్యుడు కొలనూలు చేత పట్టుకొని తూర్పు మార్గమున బయలు వెళ్ళి 1000 మూరలు కొలిచి ఆ నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు చీలమండ లోతుండెను. ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇక్కడ ప్రభువారు ఏం చేస్తున్నారంటే ఇక్కడ యెహెజ్కేలును నడిపిస్తూ ఉన్నాడు. ఎక్కడ నడిపిస్తూ ఉన్నాడంటే మందిరములో నుంచి ఒక నీటి ఊట బయటకు వస్తూ ఉంది. ఆ మందిరపు బయట భాగంలో ఆ నీటి ఊట వెళతా ఉంటే ఆ నీటి ఊట మధ్యలో ప్రభువారు యెహెజ్కేలుని నడువు అని చెప్పి నడిపిస్తూ ఉన్నటువంటి వాడిగా ఉంటా ఉన్నాడు. చూడండి, ఆయన ఏం చేస్తున్నా అంటే ఆయన చేతిలో ఏముందంటే ఒక కొలనూలు ఉంటా ఉంది. ఆ కొలనూలు చేత ఆయన ఏం చేస్తున్నాడంటే మరి 1000 మూరలు కొలిచి ఆ నీళ్ల గుండా నన్ను నడిపించినాడు అని చెప్తున్నాడు. కనుక ఆ యొక్క కొలనూలు ఏం జ్ఞాపకం చేస్తుందంటే ఆ యొక్క దూరాన్ని జ్ఞాపకం చేస్తుంది. ఎంత దూరం అంటే 1000 మూరలు అనేటటువంటిది. కనుక ఇక్కడ మనం గమనిస్తే 3వ వచనం నుంచి 5వ వచనం వరకు కూడా ప్రభువారు 4 పర్యాయాలు ఆ యొక్క కొలనూలుతోటి కొలిచినట్లుగా, అంటే 1000 మూరలు నడిపించేట్లుగా, మరలా 1000 మూరలు నడిపించేట్లుగా, మరలా 1000 మూరలు నడిపించేట్లుగా 4 పర్యాయాలు కనబడతా ఉంది. భక్తులైనటువంటి వారు ఏమి జ్ఞాపకం చేస్తారంటే ప్రతి 1000 మూరలు కూడా ఒక యుగంగా, అంటే ఒక ఆదాము మొదలుకొని హానోకు వరకు కూడా ఏంటంటే ఒక 1000 సంవత్సరాలుగా గడిస్తూ వచ్చారు. అంటే ఆదాము మొదలుకొని హానోకు వరకు ఉన్నటువంటి జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే హానోకు ఏం చేసినాడంటే దేవునితో కూడా నడిచినటువంటి వాడు. దేనితో నడిచాడు? ఎవరితో నడిచాడు? దేవునితో కూడా నడిచినటువంటి వాడుగా ఉంటున్నాడు. కనుక ఇది ఏమి జ్ఞాపకం చేస్తుందంటే ఆ యొక్క దేవునితో కూడా నడిచేటటువంటి అనుభవం. అంటే ఒక ప్రార్థనాపరుడైనటువంటి వాడు ఎలా ఉండాలి అంటే
దేవునితో కలిసి నడిచేటటువంటి అనుభవాన్ని కలిగి ఉండాలి అనేది జ్ఞాపకం చేయబడుతుంది. కనుక యేసు ప్రభువారు యెహెజ్కేలు గ్రంథం అంతట్లో మనం జ్ఞాపకం చేసుకుంటే చూడండి, చాలా చోట్ల నన్ను తోడుకొని ఆయన నన్ను నడిపించెను, నన్ను తోడుకొని పోయాను, ఆయన నన్ను నడిపించనని చాలా పర్యాయాల మాట ఉంటుంది. అంటే దేవుని చేత నడిపింపబడేటటువంటి అనుభవం ఆ యొక్క మాట జ్ఞాపకం చేస్తూ ఉంది. చూడండి, ఇక్కడ 1000 మూరలు కొలిచిన తర్వాత ఆయన ఏం చేస్తాడంటే ఆ నీళ్ల గుండా నన్ను నడిపిస్తూ వచ్చాడు. ఆ నీళ్ళు ఎక్కడ దాకా ఉన్నాయంటే చీలమండల లోతు దాకా ఉంటావచ్చు. అంటే మనకు కింద అరకాలు మునిగేతంతగా ఆ యొక్క నీళ్లు ఉంటూ ఉన్నాయనేది జ్ఞాపకం చేయబడతాం. ఈ యొక్క మాటను జ్ఞాపకం చేసినప్పుడు భక్తులైనటువంటి వారు ఏం జ్ఞాపకం చేస్తూ వచ్చారు అంటే అది మన ప్రార్థనా జీవితానికి, దేవునితో నడుస్తూ మనం జీవిస్తున్నటువంటి ప్రార్థనా జీవితానికి గుర్తుగా ఉంటా ఉంది. కనుక మన ప్రార్థనా జీవితం ఎంతవరకు ఉంటా ఉంది అంటే చాలా పర్యాయాలు ఆత్మీయ జీవితంలో మొదటి దశలో ఉన్నటువంటి వారు కొద్ది ప్రార్థనలు చేసేటటువంటి వారిగా ఉంటా ఉన్నారు. కనుక ఆ యొక్క ఆత్మీయమైనటువంటి జీవితంలో కొద్ది ప్రార్థనలతోటి నీ జీవితం ఉంటా ఉందా, మరి ఎక్కువైనటువంటి ప్రార్థనలతోటి నీ జీవితాన్ని కొనసాగిస్తున్నావా అనేది ఇది జ్ఞాపకం చేస్తూ ఉంది. చాలా సందర్భాల్లో మనం చాలా హడావిడిగా చిన్న ప్రార్థనలే చేసేటటువంటి వారు, అది ఆత్మీయమైనటువంటి పరిపూర్ణత అనుభవంలోనికి నడిపింపబడలేదు అనేది జ్ఞాపకం చేయబడతా ఉంది, ఆ చీలమండలపు లోతు అనేది. కనుక నువ్వు అనేక సంవత్సరాలు అయిపోయింది రక్షణ పొంది, అనేక దినాలుగా ప్రభు ఇంటికి వస్తూ ఉన్నావు, అనేక సంవత్సరాలుగా ప్రభుతోటి కొనసాగుతున్నావు, కానీ నీ యొక్క ప్రార్థనా జీవితం యొక్క కొలత ఎంత? నీ ప్రార్థనా జీవితము చీలమండలపు లోతులోనే ఉందా, అది లేకుంటే ఎంత ఎత్తులో ఉంటా ఉంది అనేది మనం ప్రశ్నించుకోవాల్సిన వారం. ఆయన వాక్యం అనేటటువంటి ఆ యొక్క జీవజల ప్రవాహం గుండా వెళుతున్నప్పుడు మనం ఏంటంటే మనం సంపూర్ణమైనటువంటి అనుభవంలోనికి రావాలనేది ప్రభువారు కోరుతున్నాడు. చాలా సందర్భాల్లో మనం కొద్ది ప్రార్థనలతోటి చిన్న ప్రార్థనలతోటి మనం సరిపుచ్చుకొని మనం ఆపివేసేటటువంటి వారంగా ఉంటా ఉన్నాం. అది సరిపోదు. మనం ఏంటి అంటే మన ప్రార్థనా జీవితంలో మనము ఆ యొక్క అడుగులు వేస్తున్న కొలది కూడా అభివృద్ధిలోనికి రావాలి, అభివృద్ధిని కాంక్షించాలి. మనం నడుస్తున్నాము అంటే ప్రార్థనలో ఇంకా అభివృద్ధి పొందాలి అనేది అక్కడ జ్ఞాపకం చేయబడుతున్నటువంటి మాటగా మనం ఎంచుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. రెండవదిగా చూడండి, 4వ వచనంలో చూసినప్పుడు ఆయన మరి 1000 మూరలు కొలిచి నీళ్ల గుండా నడిపింపగా నీళ్లు మోకాళ్ళ లోతుండెను. నీళ్లు ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చాయంట? మోకాళ్ళ లోతు దాకా వచ్చాయి. అంటే ఇది మోకాటి అనుభవాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంది. అబ్రహాము యొక్క జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే అబ్రహాము తన ఆత్మీయ యాత్రలో ముందరికి కొనసాగే కొలది కూడా తను ప్రార్థనలో అంతకంతకు మరి ఎదుగుతూ వచ్చినటువంటి వాడిగా కనపడతా ఉంటాడు. ఎంతగా తన ప్రార్థనా జీవితం ప్రభావితం అయింది అంటే తన కుటుంబీకులందరికీ కూడా ఆయన యొక్క ప్రార్థనా జీవితం వారందరికీ అంటుకుంటూ వచ్చింది. వారు కూడా ప్రార్థించే వారిగా అయిపోతూ వచ్చారు. ఒక సమయం వచ్చింది, ఆ సమయంలో మరి ఆ యొక్క తన దాసుడైనటువంటి ఎలియాజరు ఉంటా ఉన్నాడు. ఆ ఎలియాజర్ని మరి ఇస్సాకు కొరకై భార్యను తీసుకురమ్మని పంపిస్తే ఆ యొక్క ఎలియాజరు కూడా ఏం నేర్చుకున్నాడంటే అబ్రహాము దగ్గర నుంచి మోకాటి జీవితపు ప్రార్థన నేర్చుకున్నాడు. ఆయన వెళ్ళి ఏం చేసినాడంటే ఒక పనికి పంపిస్తే ఆ యొక్క ఇస్సాకు కొరకై భార్యను తీసుకురమ్మని పంపిస్తే ఆ ప్రాంతానికి వెళ్ళి ఆయన మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చూడండి, ప్రార్థనలో అతి చక్కని పోస్చర్ ఏంటి అంటే మోకాళ్ళుని ప్రార్థించడం. చూడండి, తను మాత్రమే కాదు, తనతో కూడా ఉన్న ఆ గొప్ప ఒంటెలను కూడా ఆయన మోకరింప చేశాడట. అంటే ఆ కుటుంబానికి అంతటికీ ఏమి సోకింది అంటే ప్రార్థన అలవాటు సోకినదిగా ఉంటాం. వారందరూ కూడా ప్రభు సన్నిధానంలో మోకరించి ప్రార్థించి వారు ఏం చేస్తూ వచ్చారంటే దేవుని యొక్క ఆశీర్వాదాలను పొందుకునేటటువంటి వారిగా ఉంటున్నారు. కనుక మన ఆత్మీయమైనటువంటి జీవితంలో కూడా మనం కూడా మోకాటి అనుభవం అంటే మరొక దశలోనికి, అంటే ఆత్మీయంగా ఆరంభించిన దశలోనే మనం ఉండిపోకూడదు. మన మోకాళ్ళు మరి అవి ఎలా ఉండాలంటే మరి ప్రభు కొరకు వంగేవిగా ఉండాలి. అందుకని ఒక భక్తుడు అంటాడు, థియాలజీ కాదు నియాలజీ నేర్చుకోవాలి. థియాలజీ అంటే ఏంటి? బైబిల్కి సంబంధించినటువంటి సిద్ధాంతపు బోధ. కానీ ఆయన ఏమని చెప్తా అంటే నియాలజీ నేర్చుకునండి, అంటే మోకరించడం నేర్చుకునండి, మోకాళ్ళ మీదకి రండి అంటా ఉన్నాడు.
ఇంకో భక్తుడు అంటాడు, నీ మోకాళ్ళు నువ్వు వంచుతూ ఉంటే నీ ముఖం అంతా ప్రకాశవంతంగా ఉంటా ఉంది అంటాడు. ఈరోజు మన ముఖాలు ప్రకాశవంతంగా ఉండడానికి ఇక్కడ పైన ఏంటి పెట్టుకున్నాము? ఫోకస్ లైట్లు పెట్టుకుంటున్నాం. కానీ ఆ రోజు మోషే ప్రభు సన్నిధానంలో గడిపొస్తూ ఉంటే ఏ ఫోకస్ లైట్ అక్కర్లా, ఏమొచ్చింది? ఆయన ముఖమే ప్రకాశవంతంగా మారిపోయింది. కనుక మన ప్రార్థనా జీవితం ఎలాగుండాలి అంటే ఆ మోకాళ్ళ మీద ప్రార్థించేటటువంటి జీవితం. ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేస్తాను. మరి అనంతపురంలో అబ్రహాం డేవిడ్ అంకుల్ అనుకుంటాను, అంకుల్ పేరు గుర్తులేదు, పెద్ద ఆయన ఒకసారి సంఘ పెద్దలందరినీ కూడా నియమించాలి. కొంతమంది సంఘంలో ఉన్నటువంటి పెద్దలు తగ్గిపోయినప్పుడు సంఘ పెద్దల్ని నియమించాలనుకున్నారు. అనుకున్నప్పుడు ఆయన సంఘ పెద్దలు నియమించాలని ఆ తీర్మానం చేసుకున్న తర్వాత ఆయన ఏం చేసినాడంటే మరుసటి రోజు కొద్దిమంది సహోదరులకు మీరందరూ కూడా మరి లుంగీలు కట్టుకుని రమ్మన్నాడంట. ఏం కట్టుకొని రమ్మన్నాడు? లుంగీలు కట్టుకొని రమ్మన్నాడు. ఏందబ్బా ఈ అన్న ఇట్లా లుంగీలు కట్టుకొని రమ్మంటున్నాడు అని చెప్పి అనుకున్నారంట. అనుకున్న తర్వాత వాళ్ళు లుంగీలు కట్టుకుని వచ్చిన తర్వాత ఆ తర్వాత వాళ్ళు ఏం చేసినారంటే వాళ్ళు మోకాళ్ళను పరీక్షించారంట. ఎవరి మోకాళ్ళు అయితే నల్లగా ఉన్నాయో, ఎవరి మోకాళ్ళ మీద కాయలు కాసినాయో వారిని సంఘ పెద్దలుగా ఆయన ఎంచుకుంటూ వచ్చాడు. అంటే అంతగా దైవికమైనటువంటి పద్ధతులకు ఆ దినాల్లో అంత విలువనిస్తూ వచ్చారు. ఎందుకు చెప్తున్నానంటే ఎవరైతే మోకరించి ప్రార్థన చేయగలుగుతున్నారో వారి జీవితాలు ఎంతో ఆశీర్వాదకరమైనటువంటి జీవితాలుగా ఉంటారు. అందుకనే ఒక భక్తుడు అంటాడు, ప్రభా నేను మోకాళ్ళ మీద వంగుతుండగా నా దేశాన్ని కూడా రక్షణ కొరకై వంచు ప్రభా అని చెప్పి ఆయన ప్రార్థించినటువంటి వాడిగా ఉంటా ఉన్నాడు. కనుక మన జీవితాల్లో ఏంటంటే ఒక దశ ఏంటంటే కొన్నాళ్ళు నీకు తెలిసి తెలియక చిన్న చిన్న ప్రార్థనలతో మరి ఉంటూ ఉన్నటువంటి నీ దశ నుంచి నువ్వేం చేయాలంటే మోకాటి అనుభవం, ఆత్మీయంగా ఉన్నతమైనటువంటి దశలోనికి నువ్వు రావాలి అనేది జ్ఞాపకం చేయబడతా ఉంది. కనుక ఈ యొక్క దశను మరి ఆ యొక్క హానోకు మొదలుకొని అబ్రహాము వరకు చూస్తే అది ఒక 1000 సంవత్సరాల కాలం, అంటే ఒక 1000 అడుగుల దూరం. ఆ తర్వాత అబ్రహాం మొదలుకొని మరొక 1000 అడుగులు చూస్తే సొలొమోను దినాల వరకు కూడా వస్తూ ఉంది. రండి ఇప్పుడు 4వ వచనాన్ని చదువుకుందాం. ఇదే యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము 4వ వచనము మధ్య భాగం చదువుతున్నాను. ఆయన ఇంకా 1000 మూరలు కొలచి నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు మొలలోతుండెను. ఎక్కడ దాకా వచ్చాయంట? నీళ్లు నడుముల లోతు వరకు వచ్చాయి. అంటే దాని అర్థం ఏంటి అంటే ఆయన ఎక్కడి నుంచి మరలా మొదలు పెడుతున్నాడంటే ఆ యొక్క అబ్రహాము దినాల నుంచి సొలొమోను దినాలు, అంటే మందిరపు పని జరిగిస్తూ ఉన్నాడు. సొలొమోను ఏం జరిగిస్తూ వచ్చాడంటే దేవునికి గొప్ప ఆలయం కడుతూ వచ్చాడు, గొప్ప పని చేస్తూ వచ్చాడు. ఎంత కష్టమైన పని అంటే కొన్ని లక్షల మందిని పనివారిని నియమించుకొని ఆ యొక్క దేవాలయాన్ని ఆయన నిర్మించినటువంటి వాడిగా ఉంటున్నాడు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ మొలలోతు అనేటటువంటి అనుభవం ఏంటి అంటే ప్రార్థనతో కూడా కలిసి మనం దేవుని పని చేయవలసిన వారు. అందుకే లూకాసు వార్త 17వ అధ్యాయం 7-8 వచనాల్లో వ్రాయబడుతుంటాయి. ఒక యజమానుడు ఉంటాడు, ఒక దాసుడు ఉంటాడు. ఆ యజమానుడు మరి ఇంటికి వచ్చిన తర్వాత ఆ దాసుడు కూడా సాయంకాలం పని చేసుకుని ఇంటికి వస్తాడు. వచ్చిన తర్వాత ఆ యజమానుడు భోజనం చేసేంత వరకు ఆ పనివాడు ఏం చేయాలా? నడుము కట్టుకొని అతనికి పని చేస్తూ రావాలి. ఇది ఏం జ్ఞాపకం చేస్తూ ఉంది అంటే ప్రార్థనలో మనం కొనసాగడం మాత్రమే కాదు, ప్రార్థనలో మనం ఏం చేయాలంటే ఉంటూ ప్రభువు ఇంట పని చేసేటటువంటి వారంగా నీ నడుము కట్టుకోవాలి. ఎందుకంటే ఒకవేళ దేవుని పని మాత్రమే అంటే పని మాత్రమే జరిగిస్తూ ప్రార్థన చేయకపోతే ఆ పని విఫలమైపోయేటటువంటి పనిగా ఉంటా ఉంది. రెండు కూడా సరి సమానంగా ఉంటూ రావాల. ప్రార్థన ఎంత ప్రాముఖ్యమో పని కూడా అంతే ప్రాముఖ్యంగా ఉంటా ఉంది. కనుకనే ఇక్కడ ఏంటి అంటే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఆ యొక్క నెహెమ్యా దినాలలో వాళ్ళు ఏం చేస్తూ వచ్చారంటే ఆ యొక్క మందిరపు కట్టడం చేస్తున్నప్పుడు ఒక పక్క పని చేస్తున్నారు, ఇంకో పక్క ప్రార్థనలో వారు కొనసాగుతూ ఉన్నటువంటి వారిగా ఉంటున్నారు. 1-2 మాటలు జ్ఞాపకం చేసుకుందాం. నెహెమ్యా గ్రంథము చూడండి 6వ అధ్యాయం అనుకుంటాను. నెహెమ్యా గ్రంథము 6వ అధ్యాయము 9వ వచనంలో ఆఖరి భాగాన్ని చదువుతున్నాను. ఇక్కడ సన్బల్లుటు టోబియా అనేటటువంటి వారు మరి ఆ యొక్క పనికి వ్యతిరేకంగా వారు తిరుగుబాటు చేస్తున్నప్పుడు నెహెమ్యా చెబుతున్నటువంటి మాట, ఆఖరి మాట చదువుతున్నాను. దేవా ఇప్పుడు నా చేతులను బలపరచు. ఆయన ప్రార్థన చేస్తున్నాడు, ఒక పక్క పని చేస్తున్నాడు, ఇంకో పక్క
ఏం చేస్తున్నారంటే వారంతా కూడా ప్రార్థన చేస్తున్నారు. అదే 14వ వచనం కూడా ఇందులోనే చూడండి. నా దేవా, వారి క్రియలను బట్టి టోబియాను సంబల్లటును నన్ను భయపెట్టవలనని కనిపెట్టి ఉన్న ప్రవక్తలను నోదవ్యాను ప్రవక్తిని జ్ఞాపకము చేసుకున్నాము. మళ్ళా ప్రార్థన చేస్తున్నాడు. ఎంతోమంది భయపెట్టేవారు ఉన్నారు. పరిస్థితులు ఎప్పుడంటే దేవుని పని ఎప్పుడైతే విస్తారంగా జరుగుతూ ఉంటుందో అప్పుడే అనేకమైనటువంటి తిరుగుబాట్లు వచ్చేవిగా ఉన్నాయి. ఆ పరిస్థితుల మధ్యలో వాటిలన్నిటినీ తట్టుకొని నిలవడానికి కారణం ఏంటి అంటే ప్రార్థనయే. కనుక ఆ జీవజలపు నదిలో ఆయన వెళుతూ ఉన్నప్పుడు ఆ నది ఎక్కడ దాకా వచ్చిందంటే నడుముల లోతు వరకు వచ్చింది. ఇది ఏమి జ్ఞాపకం చేస్తుందంటే ఒక పక్క ప్రార్థన, ఇంకొక పక్క పని రెండు సమంగా కొనసాగుతూ రావాలనేది అది జ్ఞాపకం చేయబడతా ఉంది. కనుక 4వదిగా ఇంకొక మాట, సమయం కదుబాటును బట్టి ముగించేస్తాను. 4వదిగా 47వ అధ్యాయము 5వ వచనానికి వచ్చినప్పుడు ఆయన ఇంకనూ 1000 మూరలు కొలవుగా నీళ్లు మిక్కిలి లోతై నేను దాటలేనంత నది కనపడెను. దాట వీలు లేకుండా ఈదవలసినంత నీరు గల నది ఆయను. ఇప్పుడు చూస్తే సొలొమోను నుంచి మరి 1000 సంవత్సరాలు గడిస్తే అది యేసు ప్రభువారి వరకు, అంటే సంపూర్ణతలోనికి వచ్చేటువంటి అనుభవాన్ని జ్ఞాపకం చేస్తుంది. అందుకనే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనంలో చూస్తే క్రీస్తు యేసుకు కలిగినటువంటి ఆ సంపూర్ణత మీరు కలిగి ఉండాలని చెబుతూ ఆయన ఏమంటాడంటే మనం కూడా ఆయన వలె ఉండాలి, ఆయన సంపూర్ణతలో ఉండాలి. అంటే ఇక్కడ ఏమి జ్ఞాపకం చేసుకోవాలంటే మన ప్రార్థనలు పరిపూర్ణమైనటువంటి ప్రార్థనలుగా ఉండాలి. ఆ దినాలలో మరి అపోస్తలులు వారు ప్రార్థన చేస్తూ వచ్చారు. ఎలాంటి ప్రార్థనలు చేస్తూ వచ్చారంటే అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 31వ వచనం చూడండి. అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 31వ వచనము చదవండి ఎవరైనా. అపోస్తల కార్యములు వారు ప్రార్థన చేయగానే వారి కూడి ఉన్న చోటు కంపించెను. ఇక్కడ చూసినప్పుడు వారి ప్రార్థన ఏం చేసిందంటే ప్రకంపనలను తీసుకొచ్చినటువంటి ప్రార్థన. వారి ప్రార్థన ఏం చేసిందంటే శత్రువు యొక్క మూలాలన్నిటినీ కూడా అది త్రోసివేసినటువంటి ప్రార్థన, సాతాన్ని అడగద్రొక్కి వేసినటువంటి ప్రార్థన. ఎప్పుడైతే యేసు ప్రభువారి సారూప్యంలోనికి మనం వస్తూ ఉంటామో అప్పుడు మన యొక్క ప్రార్థనలు ఎలా ఉండాలి అంటే బహుబలమైనటువంటి ప్రార్థనలు. ఈ ప్రార్థనలన్నీ కూడా మనకు ఎంతో ఆవశ్యకంగా అవసరమైనవిగా ఉన్నాయి. కనుక ఆ యొక్క ప్రార్థన అనుభవాన్ని మనం ఎలా ఉండాలంటే దశ వెంబడి దశ, నువ్వు ఇంకా మొదటి దశలోనే ఉండిపోకూడదు. అంటే చీలమండలపు అనుభవమా నీది, లేకుంటే మోకాటి అనుభవమా, లేకుంటే నడుములోతో అనుభవమా, లేకుంటే ఈదలేనంత అనుభవమా? ఆ ఈదలేనంత అనుభవం అంటే ఆయన యొక్క సంపూర్ణతలోనికి వచ్చేటువంటి ప్రార్థన అనుభవం, అంటే ఎల్లప్పుడూ కూడా ప్రార్థనల చేత నింపబడినటువంటి అనుభవం. ఆ ప్రార్థన ద్వారా మనం ఏం చేయగలుగుతామంటే మనము జయించగలుగుతాం. అందుకనే కీర్తనాకారుడు అంటా ఉన్నాడు, ఏమంటున్నా అంటే ఆ పట్టణమునకు చలనము లేదు. కారణం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి విశ్వాసులు కదలరు. ఎందుకంటే వారు ఎలా ఉన్నారంటే మెట్టు వెంబడి మెట్టు ఆ ప్రార్థన అనుభవంలో వారు స్థిరీకరింపబడ్డారు. ఆ వాక్యము యొక్క ఆ యొక్క నీటి ఊటల్లో వారు వెళుతూ వచ్చారు కనుక వాళ్ళు స్థిరీకరింపబడుతూ వచ్చారు. కనుక ఆ యొక్క ప్రార్థన ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే వారికి ఆశ్రయదుర్గమైనటువంటి దేవుడు ఇప్పుడు వారికి సహాయకుడుగా ఉంటున్నటువంటి దేవుడుగా ఉంటున్నాడు. ఆయన ఇప్పుడు వారు ఏమని చెప్తున్నారంటే ఈయన ఆపత్కాలంలో నమ్ముకొనదగినటువంటి సహాయుడు. ఎందుకంటే ఎన్నో ఆపదలు వస్తాయి, ఆపదలన్నిటి మధ్యలో ఆయన మాకు ఎలా ఉన్నాడు అంటే సరైనటువంటి వాడు, సరిపోయినటువంటి వాడు. తర్వాత 46వ కీర్తనలోని 2 మాటలు చదువుకుని ముగించేద్దాం రండి. 46వ కీర్తన 10వ వచనము 11వ వచనం కూడా చదువుకుందాం. 10-11 ఊరకుండుడి, నేనే దేవుడనని తెలుసుకునుడి. అన్యజనులలో నేను మహోన్నతుడనగుదును, భూమి మీద నేను మహోన్నతుడనగుదును. సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. చూడండి, ఇదే మాట 7వ వచనంలో కూడా ఉంది. సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయం ఉన్నాడు. ఈ దేవుడు మనకు తోడుగా ఉంటుండగా
మన ప్రార్థన అనుభవంలో దినదినం ఎదిగే కొలది ఆయన ఏం చేస్తా ఉన్నాయంటే ప్రతి పరిస్థితిని కూడా ఆయన నిమ్మళపరిచేటటువంటి వాడు. కనుక ఈ దినాన్న నువ్వు ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా, కష్టంలో ఉన్నా నువ్వేం చేయొచ్చు అంటే ఆయన మీద ఆధారపడి ఆయన జీవజలముల నది ఎద్దకు వచ్చినప్పుడు ఆ వాక్యం అనేటి ప్రవాహంలో నిన్ను నీవు కడుక్కుంటూ వచ్చినప్పుడు నీ జీవితము ఎంతో ఆశీర్వాదకరమైంది. అలాంటి అనుభవంతో ఈ సమయంలో మనం ప్రార్థనలో పాల్పంపులు పొందాం.